అల్లుడు గారు, శైలు నేను చూసుకుంటాలేండి. ఆయన వచ్చేస్తారేమో, మీరు వెళ్ళండి. శైలుకి ఇలా ఉంటే నేను... శైలమ్మా! అయ్యో, ఆయన వచ్చేసారు. మీరు ఇలా రండి, రండి. శైలమ్మా, వసుంధరా, అమ్మాయి కాఫీ ఇచ్చావా? ఇచ్చానండి. ఏం తినకుండా టాబ్లెట్లు వేసుకోకూడదు. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, నీళ్లు కాచి తీసుకురా. సరేనండి. అమ్మా శైలమ్మా, 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 లేచి కూర్చోమ్మా. జాగ్రత్త. నాన్న, మీరింకా పడుకోలేదా? లేదమ్మా. నీకు తలనొప్పి తగ్గిందా? లేదు నాన్న. ముందు ఇడ్లీ తిను, తర్వాత టాబ్లెట్లు వేసుకుంది కానీ. ఈ ఒక్క ముద్ద తినమ్మా. ఇది అమ్మ ముద్ద. నాకు నాన్న ముద్దే కావాలి. ఇది నాన్న ముద్ద. తిను. అమ్మైనా నేనురా, నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా, నేను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. మంచిది తాగమ్మా. ఇలా ఇవ్వు. ఇప్పుడు నిద్ర పడుతుంది, పడుకోమ్మా. నాన్న, నాకు మీ ఒళ్ళో నిద్రపోవాలనుంది. అలాగేనమ్మా. ఏమనుకోకుండా అల్లుడు గారు, ఆయన గదికి వెళ్ళి నిద్రపోగానే అమ్మాయి చేత ఫోన్ చేయిస్తాను. ప్లీజ్ ఆంటీ, వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకండి. శైలు ఎప్పుడు నాన్న నాన్న అని ఎందుకు కలవరిస్తుందో అర్థమయ్యేది కాదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంత ప్రాణమో ఇప్పుడే అర్థమైంది. వస్తానంటీ.
శైలుకి ఎలా ఉందో ఏంటో. మెసేజ్ చేస్తే మేడం గారు రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఫోన్ చేద్దాం. హలో శైలు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? శైలమ్మా, నిద్ర లేచావమ్మా? ఇదిగో మిరియాల పాలు తాగు. వద్దు నాన్న, ఘాటుగా ఉంటుంది. నీకు రాత్రి కాస్త జ్వరం కూడా వచ్చినట్లుందమ్మా, అందుకే ఇవి తాగమ్మా. తాగమ్మా, పర్లేదు, తగ్గిపోతుంది, తాగు. తీసుకో. హలో శైలు, శైలు, దీనికి వీళ్ళ నాన్న మాట వినిపించినా కనిపించినా చాలు, ఇంకా వేరే ప్రపంచమే అవసరం లేదు. ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను, డాక్టర్ దగ్గరికి వెళదాం. ఆహా, డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత అవసరమేం లేదులే నాన్న, ఇప్పుడు బానే ఉంది. ఊరిలో అంతా వైరల్ ఫీవర్ ఉందంటమ్మా. ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా టెస్ట్ చేపిద్దాం. మీ ఇష్టం నాన్న. శైలమ్మా, ఈరోజు పొలానికి వెళ్ళే పని పెట్టుకోకు, రెస్ట్ తీసుకో. నేను సూర్య చేత ఆల్రెడీ కబురు పంపించాను. సరే నాన్న. సరేమ్మా, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మీరొక్కరే వచ్చారు, మా ఆవిడ రాలేదా? అదే మీ ఫ్రెండ్ గారు అమ్మాయి రాలేదా అని. నేను వేరే పని మీద ఇటొచ్చాను, వెంకీతో మాట్లాడాలి. తను వచ్చాడా? మీరు వెంకీ గారితో మాట్లాడాలా? ఏంటి శాంతి ఒప్పందమా? అవన్నీ నీకు అనవసరం. ఎప్పుడొస్తాడు? డ్రిప్స్ కొనడానికి పక్కూరు వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు. సరే. మీ పొలాల్లో నడవడం మీకే చేత కాకపోతే ఎలాగండి? చెప్పంతా బురదైపోయింది, ఎలా నడుస్తారు? ఇక్కడే పుట్టి ఈ మట్టిలోనే పెరిగిన వాళ్ళం, మాకివన్నీ కొత్తేం కాదు. చెప్పులు లేకపోయినా ఈ మట్టి మాకు మెత్తగానే అనిపిస్తుంది. ఆప్షన్ లేనప్పుడు ఇలాంటి మాటలు ఎన్నైనా వస్తాయిలేండి. నేనైనా చెప్పులు లేకపోతే ఒట్టి కాళ్లతో నడవాల్సిందే కదా. లేదు, నీకు నాకు చాలా తేడా ఉంటుంది. కావాలంటే చెప్పులు తీసి ఒక్క 10 అడుగులు వెయ్యి. ఛాలెంజా? చూడండి. అబ్బా! ఇప్పుడు అర్థమైందా? దేన్నైనా ప్రేమించగలిగితే కష్టం అనిపించదు. నీకు ఈ భూమి జస్ట్ ఏ పాత్, మాకు టోటల్ లైఫ్. అది తేడా. నమస్కారం బాబు. ఒక్కడే వచ్చావే, శైలు రాలేదా? అమ్మాయి గారికి రాత్రంతా తలనొప్పి జ్వరమండి, అందుకే రాలేదని ఈయన గారికి చెప్పి రమ్మన్నారు అయ్య గారు. జ్వరమా? అవును బాబు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? సుమారుగా ఉందండి. దేన్నైనా ప్రేమించగలిగితే కష్టం అనిపించదు, కష్టం అనిపించదు, కష్టం అనిపించదు, కష్టం అనిపించదు. ఇప్పుడు ఎలా ఉంది శైలమ్మా? తగ్గిపోయింది నాన్న. కాసేపైనా రెస్ట్ తీసుకోకుండా అప్పుడే పని పట్టుకున్నావా? మన వల్ల వర్క్ లేట్ అవ్వకూడదు కదా నాన్న. సరేలే, కానీ 2 రోజులు ఎండకు తిరగడానికి మాత్రం వీల్లేదు.
ఏ పనైనా ఇంటి నుంచే చేసుకో. ఆ? మీరు ఆ డెసిషన్ తీసుకుంటారని నాకు తెలుసు అంకుల్, అందుకే నేనే డైరెక్ట్గా వచ్చేసాను. ఒరే సూరే, అయ్యగారు అమ్మాయి 2 రోజుల వరకు ఏ వర్క్ చేయదని చెప్పిరమన్నాను కదరా, చెప్పలేదా? చెప్పానండి. తన తప్పేం లేదండి, తను కరెక్ట్గానే చెప్పాడు. కాకపోతే మీరు సూరికి ఆర్డర్ చేసినట్లే నాకు మా బాస్ ఆర్డర్ చేశాడు. శైలు దగ్గరుండి మరీ బడ్జెట్ కోట్ ప్రిపేర్ చేయమన్నారు. శైలమా, ఆ పని నువ్వు ఒకదానివి చేయలేవా? నాన్న ఎలా చేస్తుంది అంకుల్? తనకేమో కాన్సెప్ట్ వైజ్ నాలెడ్జ్ ఉంటుంది, అంతవరకే చెప్పగలదు. టెక్నికల్ వైజ్ బడ్జెట్ని నేను చెప్పగలను. సో మేమిద్దరం కలిస్తేనే ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. ఏం శైలు, ఏమై రైట్ ఆర్ రాంగ్? అవును నాన్న. అరే కృష్ణ, నేను ఈరోజు ఆలస్యంగా మిల్లి దగ్గరికి వస్తాను. ఆ పనంతా నువ్వే చూసుకో. సరేరా. శైలమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీ వర్క్ ఏదో త్వరగా పూర్తి చేయండి. నేను నీకు 1 గంట టైం ఇస్తున్నాను, పని చూసుకొని వెళ్ళిపో. ఇంటి గడప తొక్కొచ్చావు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ శైలు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ముందు వర్క్ సంగతి చూద్దామా? ఓకే. ఇదిగో ఈ బడ్జెట్ ఒకసారి చెక్ చేయి. తలనొప్పి తగ్గిందా? రాత్రి నిన్ను కలవడానికి వచ్చాను, బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకొని నిద్రపోతుంటే భలే ముద్దొచ్చావు. అంకిల్, మీరు నేను సేమ్ టు సేమ్. అందుకే మీకిష్టమైందే నాకు ఇష్టం అనుకుంటా. ఒకసారి చూడు మిస్టర్ బాలు, డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్. ఈ ఎక్విప్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఓవర్ యాక్షన్ చేసావంటే ముక్కు పగలగొడతాను. మర్యాదగా 5 నిమిషాల్లో ఇంట్లోంచి వెళ్ళిపో. నో నో, కుదరదు. ఐ మీన్, ఇంత ఖర్చు పెట్టి ఇక్కడి దాకా రప్పించి ఇంత తక్కువ ఎక్విప్మెంట్స్తో పనిచేయడం లాస్ కదండి. ఓకే, లెట్ మీ చెక్. ఆంటీ, ఆంటీ లేరా? లేదు బాబు, అమ్మగారు గుడికి వెళ్ళారు. అదే ఆంటీ ఉండుంటే కాఫీలు టిఫిన్లు ఏదైనా స్నాక్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అదే ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఆ మాత్రం మర్యాదలు చేస్తారని అంటున్నాను. సూరి, అయ్యా, మన ఇంటి గడప తొక్కిన వాడు శత్రువైనా సరే ఖాళీ కడుపుతో పంపకూడదు. అట్టగండి, అట్టగే. మనం వ్యవసాయం గురించి మాత్రమే కవర్ చేస్తున్నాం కదా, దానికి ఫ్లై క్యాంప్స్ అవసరం అంటావా? అవసరమే. ఎందుకంటే నేను వ్యవసాయంతో పాటు పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి కల్చర్ని కూడా ఎలివేట్ చేయాలనుకుంటున్నాను. ఐడియా బాగుంది, బట్ కంపెనీకి యూస్ఫుల్ అంటావా? ఆబ్వియస్లీ. ఇందులో మన సెల్ఫిష్నెస్ కూడా ఉంది. అదేంటంటే నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతుంది. సో మనం ఈ డాక్యుమెంట్తో ఇంప్రెస్ చేసి ఆ ప్రాజెక్ట్ కూడా డీల్ చేయొచ్చు. యా, గుడ్ ఐడియా. తీసుకో బాబు. అమ్మ, కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్ యూ. అయ్యగారు,
బుజ్జికొండ నిండినావి గుండె నిండా ఓహో బుల్లికొండ ఉండలేని చూడకుండా ఛానల్స్ మారుతున్నా టీవీకి ఉన్న రిమోట్ తింటావా? ఓరల్స్ జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా తిను. మా నాన్న అంకిల్ మీరు తినండి. సారీ నువ్వు తీసుకోరా. ఎర్లీ మార్నింగ్ లేచాక డార్లింగ్ నీ ఫేస్ నేనే చూడాలి. అర్రే మీ ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది. ఓకే బాలు, మిగతావి రేపు చూస్తాను. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే టేక్ కేర్. వస్తాను అంకుల్. ఇదిగో సూరి, ఆ ఫోటో ఫ్రేమ్ లో ఒక అర ఖాళీ చెయ్యి. ఎందుకు బాబు? ఎందుకేంట్రా, మీ శైలమ్మ గారి పెళ్లి ఫోటో యాడ్ అవుతుంది కదా అందుకు. అంకుల్ ఇదిగోండి, పకోడీ చాలా బాగుంది, తినండి. పో లోపల పెట్టు. వీడిని ఏదో ఒక రకంగా కట్టడి చేయాలి. రోజు రోజుకి మించిపోతున్నాడు. శైలు, ఇప్పుడు ఎలా ఉంది నీకు? చాలా చిరాగ్గా ఉంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు అలానే ఉంటుందిలే. నీ పేరు మీద అర్చన చేయించాను, అంతా మంచి జరుగుతుంది. నా చిరాకు ఆరోగ్యం గురించి కాదు. మరేమైందక్క? మీరు గుడికెళ్ళిన తర్వాత బాలు ఇంటికొచ్చాడు. ఏంటి, మళ్ళీ బాలు వచ్చాడా? అవునమ్మా. అప్పుడు నాన్న ఇంట్లో లేరా? ఉన్నారా? అయితే పెద్ద వీరంగం సృష్టించుంటారే. నీ అల్లుడు అంత ఛాన్స్ ఇవ్వలేదులే. వెధవ తెలివితేటలు ప్రదర్శించి నాన్నని లాక్ చేశాడు. అంటే మీ నాన్నని గదిలో పెట్టి తాళం వేశాడా? అబ్బా, తననేమి తిట్టకుండా వర్క్ ని సాకుగా పెట్టుకుని వచ్చాడు. అల్లుడి గారికి సరదాగా ఉందేమో కానీ మీ నాన్న ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని నాకు చాలా భయంగా ఉంది. అవును, నిన్న రాత్రి కూడా వచ్చాడంట కదా? అవునక్క. నాకైతే బావ ఇంట్లో చూడగానే పై ప్రాణాలు పైన పోయాయి. లక్కీగా నాన్న ఇంట్లో లేరు. లేకపోవడం ఏంటి నా బొంద? నీ గురించి సరాసరి బాలు నీ గదిలోకి వచ్చేశాడు. కాసేపటికి వెనకాలే మీ నాన్న వచ్చేశారు. ఆ తర్వాత పాపం చాలాసేపు ఈ గదిలోని దాక్కునుండిపోయాడు. అవునా? బాలు అలా దాక్కునే టైప్ కాదే. అవుననుకో, కానీ నా మాటకు విలువిచ్చి అలా ఉండిపోయాడు. పైగా నిన్ను మీ నాన్నని డిస్టర్బ్ చేయద్దని కూడా అన్నాడు. అవునా? అయినా మీరెలా రానిచ్చారమ్మా? మేం రానివ్వడం ఏంటక్కా? షూట్ చేసిన బుల్లెట్లా దూసుకెళ్ళిపోతుంటే మేం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు మీ నాన్న బయట నుంచి వచ్చాక నాకు ఖచ్చితంగా పెద్ద క్లాస్ ఉంటుందన్నమాట. వసుంధరా! అమ్మో, చెప్పాను కదా, ఆ పిలుపులోనే నాకు కథంతా అర్థమైపోతుంది. వస్తున్నావా? వస్తున్నానండి. ఓ వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇలా రా. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమైంది దీనికి? తీసుకోండి. నీతో అయ్యో రామ్మా, చూసారా, మీకు ప్రసాదం పెట్టడమే మర్చిపోయాను. ఉండండి, తీసుకొస్తాను.
ప్రసాదం తీసుకోండి. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు అన్నట్టు నేను గుడి నుంచి తిరిగి వస్తుంటే మన రంగారావు గారు కనిపించారండి. ఆయనకి ఏదో ఆపరేషన్ అయిందంట. పాపం కోలుకోవడానికి టైం పట్టిందని చెప్పారు. తర్వాత తీరిగ్గా మీరు వెళ్ళి పలకరించరండి. తెలిసి కూడా తెలియనట్టుంటే బాగోదు కదా. నిజమే, తెలిసి కూడా తెలియనట్టుంటే బాగోదు వసుంధరా. రేయ్ సూరి ఇలారా. అమ్మా వస్తున్నా. నేను గుడికెళ్ళే ముందు నీతో ఏం చెప్పాను? వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త, శైలంకి ఏం కావాలో చూసుకోమన్నారండి. నీ బొంద. నేను వచ్చేసరికి మునక్కాయలు తరిగి ఉంచమని చెప్పా కదరా. ఏమండి, ఈ రోజు మీకు ఇష్టమైన మునక్కాయ టమాటా కూర చేస్తాను. అమ్మగారు అసలు నేను మునక్కాయలు తినదు కదా, నాకెప్పుడు చెప్పారమ్మా? ఏంటి, నిన్న అదే పనిగా చెప్పాను కదరా. మర్చిపోయింటావులే. సరేలే పద, అయ్యగారికి భోజనం టైం అవుతోంది. ఏదో ఒకటి త్వరగా వండుదాం పద. అలాగే. ఒరే సూరే, అయ్యా నువ్వు బయట పో. అలాగే. అయ్యి బాబోయ్. వసుంధరా కూర్చో. ఈ కంగారు చూస్తుంటే జరిగిన విషయం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. నువ్వు నాతో చిన్న గేమ్ ఆడి గెలిస్తే నేను మీ ఇంటికి రాను. ఒకవేళ నేను గెలిస్తే గెలిస్తే అప్పుడు కూడా మీ ఇంటికి రాను. అదేం లెక్క బామర్ది? ఎస్, ఎందుకంటే తనే మన ఇంటికి వస్తుంది కాబట్టి.